గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు ఆర్టీసీ డిపోలో నూతనంగా 17 బస్సులను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీని ఎలాంటి అభివృద్ధి చూపలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ సంస్థను గణనీయంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బస్సును స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ నేత చెల్లా రామచంద్రారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా, మా ప్రభుత్వం పైన ఉండాలా. ప్రజలకైతే ప్రతి ఒక్క రోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 17 బస్సులు ఒక్కసారి కొత్త బస్సులు స్టార్ట్ చేయడము రియల్గా ఇది చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఎన్నో ఏళ్ళైంది ఇన్ని బస్సులు ఒకేసారి స్టార్ట్ చేయడం. దీనిలో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా ప్లస్ అన్నమయ్య జిల్లా 2 జిల్లాలు కలిపి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు ఇక్కడ అన్నమయ్య డిప్యూటీఓ రాము ఉన్నాడు, తర్వాత మా డిప్యూటీ సీఎం తిరుపతి, మిగతా ఆఫీషియల్స్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ని బాగా చేశాం.